హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ పూజా హెగ్డే గారికి తెలుగులో ఇప్పుడు ఏమీ అవకాశాలు లేవు. ఆవిడ మన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారన్న విషయం అర్థమవుతూనే ఉంది. ఒకప్పుడు ఆవిడని అందరూ లక్కీ హీరోయిన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ అన్లక్కీ హీరోయిన్ అంటున్నారు. స్టార్టింగ్ లో ఆవిడ చేసిన మూవీస్ మంచి హిట్స్ అయ్యాయి. ఆవిడ గ్లామర్ తో, యాక్టింగ్ తో, డ్రెస్సింగ్ సెన్స్ తో అందరినీ ఇంప్రెస్ చేశారు. తర్వాత వచ్చిన రాధేశ్యాం మూవీ ఫ్లాప్ టాక్ రావడంతో ఈవిడ మీద నెగటివ్ ఇంప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆవిడ చేసిన యాక్టింగ్ కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. గుంటూరు కాలంలో కూడా ఛాన్స్ వచ్చింది, అది కూడా మిస్ అయిపోయింది. కొన్ని మూవీస్ చేసింది, అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో అందరూ అన్లక్కీ హీరోయిన్ అనడం స్టార్ట్ చేశారు. ఈ టాక్ రావడంతో డైరెక్టర్స్ కూడా ఈవిడతో మూవీ చేయడానికి ఆలోచిస్తున్నారు. అందుకే ఈవిడ మన ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. ఇప్పుడు ఈవిడ బాలీవుడ్ లో ఛాన్సుల కోసం చూస్తున్నారు. బాలీవుడ్ లో 2 సినిమాలు అండ్ తమిళ్లో కూడా 2 సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఈ మూవీస్ అయినా హిట్ అవుతాయి అనే హోప్ తో ఉన్నారు ఆవిడ. ఒకవేళ ఈ మూవీస్ కూడా ఫ్లాప్ అయిపోతే ఆవిడ ఇండస్ట్రీకి దూరం అయిపోవడం ఖాయం అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ మూవీస్ కూడా హిట్ అయ్యి అండ్ మన తెలుగులో కూడా ఈవిడ మూవీలు చేయాలి అని ఆశిద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.